హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఇలాంటి పిట్టగూడు చూసి ఉంటారు, కానీ గూట్లో నుండి పిట్ట ఎగరవడం ఎప్పుడైనా చూసారా? నేను చూపిస్తాను. చూడండి ఎలా ఉందో పిట్టగూడు. చాలా బాగుంది కదా. నేను దూరం నుండి మెల్లిగా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇందులో పిట్ట ఉన్నప్పుడు అది తుర్రుమని పారిపోయింది. ఎలా పోయిందో మీకు చూపిస్తాను. చూడండి, ఇది నిమ్మ చెట్టు. మా ఇంట్లో నిమ్మ చెట్టుకు ఇలా పిట్టగూడు పెట్టింది. పిట్ట ఎలా ఎగిరిపోయిందో నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను సెల్లు పట్టుకొని జాగ్రత్తగా సౌండ్ చేయకుండా వెళ్ళాను గూడు దగ్గరికి. అయినా కూడా అది కొంచెం అలికిడి విన్నదో ఏమో ఎలా పారిపోయింది చూడండి, తుర్రుమని. పిట్టగూడైతే చాలా బాగుందండి. అది చిన్న పిట్ట అండి. పైన నల్లగా ఉంది, కిందనేమో కొంచెం లైట్ ఎల్లో కలర్ ఉంది. ఆ పిట్టని ఏమంటారో నాకైతే తెలీదు. పిట్టగూడు చూడండి ఎంత అందంగా ఉందో. దాని లోపల పిట్ట మొత్తం ఉండి తల మాత్రం బయటికి పెట్టి, ఎండప్పుడు మధ్యాహ్నం ఎండ ఉంటుంది కదా అండి, అప్పుడు ఇందులో ఉంటుంది పిట్ట. నేను ఎంత ట్రై చేసినా మెల్లగా వచ్చి తీద్దామనుకున్నా కానీ 2-3 సార్లు అలాగే పోయిందండి. ఇక మా వెనక సైడు ఏసీ ఉంటుంది కదండి, అక్కడ చూడండి ఎంత గడ్డి ఉందో. ఇక్కడ పిచ్చుకలు గూళ్ళు పెట్టాయండి. ఇందులో చాలా పిట్టలు కిచకిచమని సౌండ్ చేసేవండి. వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోయినవి. ఇప్పుడు సౌండ్ మాత్రం రావట్లేదు. గడ్డి మాత్రం అలాగే ఉంది. ఇంకా క్లీన్ చేసుకోవాలి మేము. ఇక్కడ చూడండి, ఇంకో నిమ్మ చెట్టు ఇది. దీనిపైన ఇలా ఇంకొక గూడైతే ఉంది. ఇది ఏ పిట్టలు పెట్టాయో నాకైతే తెలీదు. రకరకాల పిట్ట గూళ్ళు అయితే మీకైతే చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇంకో చిన్న గూడు ఉంది. ఇది పక్షుల గూడో లేకపోతే ఇంకా దేని గూడో నాకైతే తెలియదు. మీకైతే చూపిస్తున్నాను నేను. ఇది మునగ చెట్టు కొమ్మ విరిగితే ఇక్కడ పెట్టానండి. దీనికి ఆ గూడు అయితే ఉంది. మీకైతే చూపిస్తున్నాను. ఇదేం గూడో నాకు తెలీదు. ఇక్కడ మాత్రం పిచ్చుకలు గడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాయి చూడండి. మా పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అన్నట్టు పైప్ లైన్ ఉంది కదా, ఆ సందులో గూడు పెట్టాయి. ఇక్కడ మాత్రం పిచ్చుకలే ఉంటాయి. ప్రతిరోజు కిలకిలమని సౌండ్ చేస్తూ ఉంటాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ తప్పకుండా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.